హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండి. టేస్ట్ ఎంత బాగుంటుందో చేసుకోవడానికి కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు, అల్లం, ఉల్లిపాయలు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం గ్రేటర్తో ఇలా తురుము తీసేసుకోవాలి. లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా ఉండేలా కచ్చబచ్చగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు, కారం 2 స్పూన్లు, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఈ స్టఫింగే ఇంపార్టెంట్ అండి గుత్తి వంకాయ కర్రీలో. ఇది బాగుంటేనే గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా చేసేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. అందుకే ఇలా కచ్చబచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. లేదంటే గ్రేటర్తో అయినా తురుము తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి, పువ్వులా వచ్చేలాగా 4 వైపులా నాట్లు పెట్టుకొని. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం రెడీ చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టేసుకోవాలి. అప్పుడే వంకాయలకి ఆ టేస్ట్ వస్తుందండి. అన్ని వంకాయల్లో ఇలా ఫిల్ చేసేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకొని విడిగా ఉంచేయకూడదు, నలుపు వచ్చేస్తాయి. అందుకే వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి, అన్ని వంకాయల్లో ఇలా స్టఫింగ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో రెగ్యులర్గా తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ తీసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వంకాయలన్నీ వేసేసుకోవాలి. ఈ వంకాయలు ఆయిల్లో మగ్గితేనే బాగుంటాయండి. ఇప్పుడే వాటర్ కానీ ఏమీ పోయకూడదు. ఇలా కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, వంకాయలు ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోసుకోకూడదు, ఒక చిన్న గ్లాస్తో సరిపోతాయి. ఇలా వంకాయలు ములిగే వరకు పోసుకుంటే చాలు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి, వంకాయలు కూడా కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, కొంచెం లవంగం 1 or 2 మీ ఇష్టం వేసుకొని మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న మసాలానే టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. అది మొత్తం మసాలా మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. రెగ్యులర్గా మనం ఎప్పుడు వండే కర్రీస్ లాగా పైనుంచి కిందకి కదిపేస్తే వంకాయలు మొత్తం విడిపోతాయండి. సో కొంచెం జాగ్రత్తగా ఇలా స్లోగా కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. మసాలా వేసిన తర్వాత అడుగంటేస్తుంది. సో మొత్తం కదిపేయకుండా జాగ్రత్తగా ఇలా అడుగుకి గరిటె పెట్టి బాగానే ఉందా లేదా చూసుకుంటూ ఉడికించుకోవాలి. లేదా ఇలా కదుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే సరిపోతుంది. రెడీ అయిపోయింది. వంకాయలు చూసారు కదా ఎంత బాగా ఉడికినాయో. దీంట్లో మసాలా పడుతుంది, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న
ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.